ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ప్రత్యేక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము చదువుకుందాము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మా రక్షక, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి మీరు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాస బలాభివృద్ధిని దయచేసి మీ యొక్క శ్రేష్టమైనటువంటి ఉపదేశమును అందించమని ప్రభువా, నీ లేఖనాల్లో ఉన్న అద్భుతమైన సంగతులు మేము వినుటకును, గ్రహించుటకును, వాటిని ఆచరించుటకును, మీరు అక్కడికే సిద్ధపట్టుకును సహాయము చేయమని మంచి బాధకుడు గొప్ప దేవుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు సమృద్ధిగా మీ అందరికీ కలుగును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్ల. యోహాను, శిష్యుడైనటువంటి యోహాను మరి తన సువార్తలో రాస్తూ, బాప్తిస్మిచ్చే యోహాను ప్రభువు తన దగ్గరికి రావడము చూచి అప్పుడు ఆయన అన్న మాట ఏంటి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన ప్రకటించి ఉన్నారు. ప్రియులారా, ఈ గొర్రెపిల్లను గూర్చి కొన్ని సంగతులు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి పాత నిబంధనలో కూడా ఈ గొర్రెపిల్లను గూర్చిన ప్రస్తావన ఉన్నది. అలాగే నూతన నిబంధనలో కూడా ఈ గొర్రెపిల్లను గూర్చిన ప్రస్తావన ఉన్నది. ప్రియులారా, గొర్రెపిల్ల ఏదెను వనములో ఆది మానవులైన ఆదామవ్వలు వారు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు దేవుడైన యెహోవా వారి మధ్యకు రావడం మనం చూస్తాం. అప్పటికే వారు మరి ఎప్పుడైతే పాపము చేశారో తమ యొక్క ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా సిగ్గును బట్టి వారు అంజూరపు కచ్చడములను కప్పుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడైన యెహోవా వారి మధ్యకు వచ్చి ప్రభునందు ప్రియులరా వారికి ఒక గొర్రెను వధించి దాని చర్మమును చొక్కాయిలుగా చేసి వారికి ధరించినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము యొక్క దోషమును బట్టి ఏదెను వనములోనే గొర్రెపిల్ల వధించబడినట్లుగా మనం చూస్తాం. అలాగే పాత నిబంధనలో 5 విధములైన బలులు మనం చూస్తాం. ఈ 5 బలులలో దహన బలిగా గొర్రెపిల్లను మనం చూస్తాం. పాప పరిహారార్థమై గొర్రెను దహించి యాజకులైన వారు దాని రక్తము చెందించి దాని మాంసమును బలిపీఠం మీద దహింపచేసినప్పుడు ప్రియులారా, అలా దేవుడైన యెహోవాకును సృష్టిలో ఉన్నటువంటి మానవునికి మధ్య ఈ గొర్రె సమాధానపరుచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ గొర్రె ఎవరికి సాదృశ్యంగా ఉన్నదో చూద్దాం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, అనగా మన పస్కా పశువు, క్రీస్తు అనబడిన మన పస్కా పశువు
వధించబడను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు 10 రకములైనటువంటి తెగుళ్లను పంపి వారిని విడిపించుటకు మరి ఆ చివరి రాత్రి ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇంటికి ఒక గొర్రె పిల్ల చొప్పున మీరు ఏం చేయాలంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దానిని వధించి దాని రక్తాన్ని ద్వారబంధములకు, నిలువు కర్రకు, అడ్డకర్రకు పూసి దాని మాంసమును చేదుకూరలతో వండుకొని తినండి అని ప్రభు చెప్పారు. అది ఆ రాత్రి మీకు పస్కా విందు అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అది మామూలు సహజమైనటువంటి భౌతిక సంబంధమైన గొర్రె. అయితే లోక పాపములను మోసుకుని పోవడానికి వచ్చిన క్రీస్తు యేసు ప్రభు, ఆయన మనుషులందరి కొరకు ఆయనే వధకు తేబడిన గొర్రె వలె మరి బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఉన్నట్లు ప్రభు ఆయన శిలువ యాగానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందుకే జరగబోయే శిలువ యాగ కార్యమును బట్టి మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసయ్యను చూచినప్పుడు ఆ యార్దాను నది దగ్గర, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన ప్రకటించి ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథములో మనం గమనించినప్పుడు మరి గొర్రె పిల్లను గూర్చిన 7 సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాకు సెలవిచ్చాను, మీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, గొర్రెపిల్ల రక్తము మొదటిది. గొర్రెపిల్ల రక్తములో ఆ శ్రమకాల భక్తులను గూర్చి వ్రాస్తూ వారు తమ వస్త్రములను మరి గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కొని తెలుపు చేసుకున్నారనే మాట ఎంత స్పష్టంగా వ్రాయబడింది. అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది చూద్దాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండెను. చూడండి ప్రియులారా, ఆ గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధించబడిన గొర్రెపిల్లగా మనం చూస్తాం. లోక పాపముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెపిల్ల వలె లోకములోనికి వచ్చి అమూల్యమైన తన రక్తమును కలవరి సిలువలో ఆయన చిందించిన వారై ఉన్నారు. ప్రియులారా, అందుకే ఈ రక్తము పేతురు గారు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచి పెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. చూడండి ప్రియులారా, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి, నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము. అవును, యేసుక్రీస్తు ప్రభువులో ఏ దోషమును లేదు. నిష్కలంకమైనది ఆయన రక్తం, పరిశుద్ధమైనది, అపవిత్రము లేనిది, శుద్ధిని చేయుట కొరకు, సర్వ మానవాళి పాపమును పరిహారము చేయుట కొరకు, పాపములను క్షమించుట కొరకు, పాపములను శుద్ధి చేయుట కొరకు, ఆయన సమాధానపరచుట కొరకు ఆయనే ఈ లోకంలోనికి వచ్చి తన రక్తమును చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రకటన గ్రంథములో ఈ మాటలు మనం చూస్తాం.
అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల తన అమూల్య రక్తమును సర్వ మానవాళి పాప పరిహారం కొరకు ఆయన చిందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఆయన చిందించిన రక్తం. అందుకే మేడగదిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి, ఇది నా శరీరం, పుచ్చుకొని తినమన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక పాత్ర పుచ్చుకొని ద్రాక్షారసం పుచ్చుకొని, ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన అయిన అనేకుల కొరకు పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించారు. అవును, ఇది విమోచన క్రయధనముగా ఆయన మన అపరాధములకు క్షమాపణనిచ్చుటకు తన అమూల్యమైన రక్తమును చిందించినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి సంగతి. ప్రియులారా, యేసు రక్తములో మనము కడగబడదాం. రెండవదిగా గొర్రెపిల్ల మరి వ్రాయబడినట్లుగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనములో గొర్రెపిల్ల జీవ గ్రంథమును గూర్చి వ్రాయబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గొర్రెపిల్ల జీవ గ్రంథము. రెండవదిగా గొర్రెపిల్ల జీవ గ్రంథము. గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల జీవ గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లారా, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడతాయో అనే మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. జీవగ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూడండి ప్రియులారా, జీవగ్రంథములో పేరు లేకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఆ చివరి భాగాలు అనుకుంటాను. గొర్రెపిల్ల జీవ గ్రంథములో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు 27వ వచనం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువారు దానిలోనికి ప్రవేశింపరు. చూడండి ప్రియులారా, ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథము, గొర్రెపిల్లకు ఒక గ్రంథం ఉన్నది. పరలోకము ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథం పేరే జీవ గ్రంథము. ఇది పరలోకపు గ్రంథము. ఈ గ్రంథములో మనం ఆలోచించినప్పుడు పరలోకం చేరాలంటే ఎవరి పేరైతే జీవ గ్రంథమందు
వ్రాయబడలేదో వారు పరలోకములోనికి వెళ్ళరు, పాతాళం అగ్నిగుండములోనికి వెళ్తారు. ప్రియమైన దేవుని పిల్లలు, పరలోకం ప్రవేశించాలంటే జీవగ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. మరి జీవగ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడతాయి అనేది గతంలో నేను మీకు ఆ యొక్క మరి ఉపదేశాన్ని అందించాను. మీరు ఒకసారి చూడండి. బైబిల్ ఎలా చెప్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అవును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఈ లోకములో మరి ఇండియన్ సిటిజన్షిప్ కొరకు ఆధార్ కార్డు ఎంత అవసరం, అలాగే ఈ లోకంలో ఎన్నో ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక కంపెనీలో పనిచేసేవాడికి కూడా ఉంది గుర్తింపు కార్డు. అలాగే ప్రియులారా, మనం గమనించినట్లయితే సంఘ రికార్డ్స్ కూడా ఉంటాయి. చర్చిలో మెంబర్షిప్ని రికార్డ్స్, దాంట్లో పేరున్న వాళ్ళే ఆ మందిరానికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రియులారా, ఈ లోకంలో గొప్ప గొప్ప వింతలు చేసిన వారిని గిన్నిస్ బుక్ రికార్డ్స్ అంటారు. ప్రియులారా, గిన్నిస్ బుక్లో వారి పేర్లు ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మరి వైట్ హౌస్కి వెళ్ళాలి, అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఉంటారు, అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో ఎవరి పేరు అయితే నమోదు చేయబడుతుందో వారు ఆ యొక్క వైట్ హౌస్కి వెళ్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ లోక గ్రంథములు ఇవన్నీ పరలోకం వెళ్ళాలంటే పరలోకములో ఒక పుస్తకం రాయబడుతుంది, అదే జీవగ్రంథం, గొర్రెపిల్ల జీవగ్రంథం. ఆ గ్రంథములు ఎవరి పేర్లు అయితే వ్రాయబడతాయో వారే పరలోకం ప్రవేశిస్తారు. పరలోకములో ఆ జీవగ్రంథములో పేరు లేని వారు పాతాళములోని అగ్నిగుండానికి వెళ్తారని బైబిల్ ఎంత స్పష్టంగా వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లల, జీవగ్రంథములో పరిశుద్ధులైన వారి పేర్లు వ్రాయబడతాయి. జీవగ్రంథములో ఎవరైతే సువార్తకు సహకరిస్తారో, దేవుని పరిచర్య చేస్తారో వారి పేర్లు వ్రాయబడతాయి. జీవగ్రంథములో ప్రభునందు ప్రియులారా శిష్యుల పేర్లు వ్రాయబడతాయి. ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జీవగ్రంథములో నీ పేరు లేకపోతే మోక్షంలో నీకు స్థానము లేదని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పింది. అందుకనే మొదటిది గొర్రెపిల్ల రక్తం, రెండవది గొర్రెపిల్ల జీవ గ్రంథము అని మీకు తెలియజేస్తున్నాను. మూడవదిగా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవరు, నీ నామమును మహిమపరచని వాడెవరు, ఈ న్యాయ ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసిరి అని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చూడండి ప్రభునందు ప్రియులరా, పరలోకములో 2 పాటలు ఉన్నాయండి ప్రియులరా. ఆ 2 పాటలు పరలోకం వెళ్ళిన పరిశుద్ధులైన వారు ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీనిని గొర్రెపిల్ల కీర్తన లేక ఆరాధన అని చెప్పవచ్చు. ప్రియులరా, గొర్రెపిల్ల ఆరాధన, గొర్రెపిల్ల కీర్తన అని చెప్పవచ్చు. దేవుని గణపరిచే పాటలు. ఈ లోకములో యేసు ప్రభువు మీద వచ్చినన్ని పుస్తకాలు, ప్రసంగములు, యేసయ్య మీద వచ్చినటువంటి ఇన్ని పాటలు, ఇన్ని భాషల్లో, ఇన్ని రకాలుగా ఎవరి మీద కూడా ఇన్ని పాటలు, లక్షల కోట్ల పాటలు ఉన్నాయి. క్రైస్తవ పాటలు అన్ని భాషల్లోనూ ప్రియులరా ప్రభుని ఆరాధించడానికి. కానీ ఈరోజు భూమి మీద ఎంత భక్తులైనను, ఎంత ఘనులైనను కట్టిన పాటలన్నీ భూమి మీద వరకే పరిమితమైనవి. రేపు పరలోకంలో 2 పాటలు కనబడుతున్నాయి. ఒకటి మోషే గారి కీర్తన, 2 గొర్రెపిల్ల కీర్తన. ప్రభునందు ప్రియులరా, గొర్రెపిల్ల కీర్తన రేపు పరలోకములు ఆరాధనలో మోషే గారు మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఆ గండము దాటిన తర్వాత, గండము దాటించిన దేవునికి దండం పెడుతూ వారు ప్రభుని ఆరాధిస్తూ
మోషే గారు రాసిన పాటను, స్తుతిగీతాన్ని పాడుతూ 3 రాత్రులు 3 పగలు మిరియాము గానము చేస్తూ, వారు తంబురతో సితారుతో వారు పాడుకుంటూ నాట్యం చేస్తూ వారు అరణ్యములో ప్రయాణమై సాగిపోయారు. ఇది మోషే గారి యొక్క కీర్తన. ఆ కీర్తనలో ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క జ్ఞానమును, శత్రువుని ఎలాగ హతమార్చారో చక్కని స్తుతి ఆరాధన ఆ కీర్తనలో మనం చూస్తాం. రేపు పరలోకములో ప్రియమైన దేవుని పిల్లారా, మరి పాత నిబంధన భక్తులందరూ కూడా ఈ మోషే గారి కీర్తన గానము చేసి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. అలాగే నూతన నిబంధన భక్తులైన యేసు రక్తములో కడగబడిన మన వందరమును ప్రభునందు ప్రియులారా గొర్రె పిల్ల కీర్తన పాడతాం. ఆ పాట ఏదో మనకు ఇప్పుడు తెలియదు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దానిని మనం పాడుతూ ఉంటాం. ప్రియులారా ఆలోచన చేయండి, ఇది ఒక క్రొత్త గీతముగా మనం చూస్తాం. కాబట్టి పరలోకపు ఆరాధనలో మోషే గారి కీర్తన, గొర్రె పిల్ల కీర్తన మనం చూస్తాం. ఇది 3వ అనుభవం, గొర్రె పిల్ల ఆరాధన లేక కీర్తన. 4వది మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. చూడండి ప్రియులారా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము ఎన్నో ఇది. మొదటిది గొర్రెపిల్ల రక్తం, రెండవది గొర్రెపిల్ల జీవ గ్రంథం, మూడవది గొర్రెపిల్ల కీర్తన, 4వది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ ప్రపంచములో సార్వత్రిక క్రైస్తవ సంఘములో నుండి యేసు రక్తములో కడగబడి ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ బుద్ధిగల కన్యకల వలె, ఎస్తేరు వలె ఎలాగైతే సిద్ధపడి మరి ఈ సంఘములో నుంచి వధువు సంఘము తయారై రేపు యేసు ప్రభువుకు భార్యగా, గొర్రె పిల్లకు భార్యగా మరి రేపు ఆయన ప్రక్కన కూర్చుండి అనుభవం ఎంత గొప్ప అనుభవం ప్రియమైన దేవుని పిల్లారా. అందుకని ఆయన త్వరగా వచ్చుచున్నాడు గనుక అవా మహోత్సవానికి ఇదిగో గొర్రె పిల్ల భార్యగా నీవు సిద్ధమేనా? రాకడలో ఎత్తబడిన అది అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రభు కొరకు బ్రతికిన వారు రేపొద్దున్న ప్రభు ప్రక్కన కూర్చుండే అనుభవం. అందుకనే బుద్ధిగల కన్యకల వలె మత్తయి సువార్త 25వ అధ్యాయము 10-11 వచనంలో వ్రాయబడింది. కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధిగల కన్యకలు వారు బుద్ధి లేని కన్యకలు బయటికి వెళ్ళారు, బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు బుద్ధిగల కన్యకలకును బుద్ధి లేని కన్యకలకును తేడా ఏమిటి? వారికి వీరికి దీవిటీలు ఉన్నాయి, వారికి వీరికి దీపములు ఉన్నాయి. కానీ వారికి వీరికి తేడా ఏమిటనగా వారు ఎక్స్ట్రా తైలం పట్టుకెళ్ళారు, వీరికి తైలం లేదు. ప్రియులరా, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారి తైలము మరి ప్రియులరా లేక దీపాలు ఆరిపోయిన వీళ్ళ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవును, తైలం అనగా పరిశుద్ధాత్మ తండ్రి గారు గుర్తుగా ఉంది. ఎవరైతే పరిశుద్ధాత్మ సంపూర్ణముగా ఆత్మచేత నింపబడతారో, ఆత్మ పూనులై ఆత్మ చెప్పినట్లుగా ఎవరైతే జీవిస్తారో ప్రియమైన దేవుని పిల్లారా, వారందరూ పెండ్లి కుమార్తె వరసలోనికి వస్తారు సార్వత్రిక సంఘములో నుంచి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, వారు గొర్రెపిల్ల భారీగా రాకడలో మేఘమెక్కి ఆ యొక్క నూతన యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత గొప్ప భాగ్యమో కదా. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో
37వ వచనం వరకు మనం చదివినట్లయితే ప్రభు అంటారు, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియండి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండేది. చూడండి ప్రియులారా, యేసు ప్రభు రాకడ కొరకు నీవు భారీగా సిద్ధపడాలంటే మనం నడుములు కట్టుకోవాలి. పేతురు గారు అంటారు, నీ మనసు అనే నడుము కట్టుకొని నీవు మరి నీ దీపమును వెలుగుచుండనియండి. మీ దీపములు వెలుగుచుండి. మన దీపములు అనగా మన ఆత్మ దీపములు, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం ప్రభు వచ్చు వరకు, ప్రభు రాకడలో భార్యగా గొర్రెపిల్ల భారీగా నీవు సిద్ధపడి మేఘములోనికి వెళ్ళాలంటే మన ఆత్మదీపం వెలగాలి. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మన ఆత్మదీపం వెలుగుతుంది ప్రభు వచ్చే వరకు. లేకపోతే బుద్ధి లేని కన్యకల్లాగా ఆత్మ లేక సంపూర్ణమైన ఆత్మాభిషేకం లేకపోతే మనము రాకడలో ఎత్తబడలేం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు కూడా నేనక సిద్ధమగా లేననేది అనేటువంటి ఆ యొక్క త్వరగా రాననే కీర్తనలో అంటాడు, నేనిక సిద్ధంబుగా లేనని తెలసినది నిరుకు గానం పరిశుద్ధాత్మయే నన్ను, గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును, కడకు సిద్ధము చేసి కొనును, త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి. మత్తయి సువార్త 24:44లో వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, మీరు అనుకొనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి, మెలకుగా ఉండి సిద్ధపడమని చెప్తాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ గడి ఏ టైమో మనకు తెలియదు గనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన రాకడకు మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆత్మీయ దీపాన్ని వెలిగించుకుంటూ చక్కగా మన నడుములు కట్టుకొని మనము యేసయ్య రాకడ కొరకు ఆయన భారీగా ఆ వధువు సంఘ అంతస్తులో మనము జీవించగలగాలి. అప్పుడే ఆయన భారీగా మనం ఉండగలుగుతాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. అందుకు గొర్రెపిల్ల భార్య సంఘం అనేటువంటి వధువు సంఘము సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. ఇది 4వ అనుభవం. 5వదిగా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తా ఉంటాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. చూడండి, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పారు. చూడండి ప్రియులారా, మరి 5వదిగా గొర్రెపిల్ల పెండ్లి విందు అనే మాట మనం చూస్తాం. రేపు 7 ఏండ్ల ఎత్తబడినటువంటి ఆ పరిశుద్ధులైన వారి గుంపు 7 ఏండ్ల మహావిందును అనుభవిస్తారు. మిగిలిపోయిన వారు 7 ఏండ్ల భయంకరమైన శ్రమలు భూమి మీద ఉంటాయని ప్రకటన గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం రేపొద్దున పరలోకము చేరాలి అంటే 2వ రాకడలో ఎత్తబడినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా 7 సంవత్సరాలు నూతన యెరూషలేములో గొప్ప విందును ప్రభు ఏర్పాటు చేస్తాను. ప్రభు బైబిల్లో అనేక రకములైన విందులు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైన విందులు 3 మనం చూస్తాం. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల పండుగలలో పస్కా పండుగ ప్రాముఖ్యమైంది. ప్రియమైన దేవుని పిల్లారా, పస్కా విందు అది ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినది. 2వదిగా ప్రియమైన దేవుని పిల్లల మేడగదిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించమని రాత్రి ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తీసుకొని తినండి నా శరీరం అన్నాడు. అలాగే ప్రభునందు ప్రియులారా పాత్ర పుచ్చుకొని ఆయన ఇది మరి అనేకుల వారు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తం, ఇది నా రక్తం, తీసుకొని త్రాగండి, పుచ్చుకొని త్రాగండి అన్నారు. ఇది సంస్కారపు విందు క్రైస్తవులైన వారికి. ప్రియులారా, సంస్కారపు విందును సరిగా ఎవరైతే పాటిస్తారో వారు రేపొద్దున్న పరలోకములో ఉన్నటువంటి
ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలు పొందే అర్హతను సంపాదించుకుంటారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 1-14 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ ఒక ఉపమానాన్ని ప్రభువారు చెప్పారు. ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. చూడండి ప్రియులారా, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందును పోలి ఉన్నది. పరలోక రాజ్యం అనే మాట మనం చూస్తాం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌనునై ఉండెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యూదులకు ఒక ఆచారం ఉంటుంది. వారు పెండ్లికి మనం ఎలాగైతే కార్డ్స్ ఇచ్చి ఆహ్వానిస్తామో, వెడ్డింగ్ కార్డ్స్, అలాగే వారు ఒక వస్త్రాన్ని ప్రింట్ చేసి దానిని ఎవరినైతే ఆహ్వానిస్తారో ఆ యొక్క వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లికి రమ్మంటారు. వెళ్ళేటప్పుడు ఆ పెండ్లి వస్త్రం తీసుకుని వెళ్ళాలి. ఇది వారి సాంప్రదాయం అని మనం మరి చరిత్రను బట్టి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, ఇలా పెండ్లి విందు జరుగుతుండగా మరి అందరూ వెళ్ళారు లోపలికి. ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి రమ్మని చెప్పి ఆ పెండ్లి ఆ యొక్క యజమాని అతన్ని బయటికి పంపించి పెండ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చాడని చెప్పి అతని కాలు చేతులు కట్టి బయట ఉన్న చీకటిలో పడవేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఇదిగో పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందుకు అర్హత లేదు. ప్రియులారా, వస్త్రము అనగానే అది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో రక్షణ వస్త్రముతో ప్రారంభించబడిన విశ్వాస జీవితం ఈ మరి ప్రభువు రాకడలో పెండ్లి వస్త్రముతో ముగించబడుతుంది. ఇలా 7 ప్రాముఖ్యమైన వస్త్రాల గురించి బైబిల్ మనకు చాలా వస్త్రాలు ఉన్నాయి. 7 ప్రాముఖ్యమైన వస్త్రాల గురించి చెప్తుంది. ప్రియుల కడవరి దినాల్లో మనము పెండ్లి విందు కొరకై మనము ఆహ్వానించబడాలంటే పెండ్లి వస్త్రం అనేటువంటి ఆ ఎత్తైన ఉన్నతమైన అంతస్తుకు మనం సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం 16-24 వచనాల్లో మనం చూచినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారు. చూడండి ప్రియులారా, ఒక మనుషుడు గొప్ప విందును ఏర్పాటు చేసినప్పుడు అనేకులు పిలిస్తే ప్రియులారా ఎవరు వెళ్ళలేదు. అప్పుడు కంచెల్లోకి వెళ్ళండి, అక్కడ కుంటి వారిని గుడ్డు వారిని అందరిని పిలవండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 22:14 మనం గమనించినట్లయితే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరని చెప్పాను. చూసారా, ఈ పెండ్లి విందుకు మొదట 11:28 మత్తయి సువార్త చదవద్దు గాని, ప్రయాసపడి భారమోయించిన సమస్త జనులారా నా యొద్దకు. ఇది ప్రపంచ ప్రజలందరికీ ప్రభు ఇచ్చిన బహాసమైనటువంటి ఆహ్వాన పత్రిక. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. రేపు ఆ పెండ్లి విందుకు నీవు సిద్ధమేనా? ఆ 7 ఏండ్ల మహావిందుకు ఎత్తబడిన వారికి పప్పలు, విడవబడిన వారికి తిప్పలని దైవజనులు దేవదాసాయి గారు చక్కని విషయాన్ని బోధించారు. నీవు ఎత్తబడతావా, విడవబడతావా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత మనకుంది. కాబట్టి ఇది ఎన్నో విషయం? 5వ విషయం. 6వ విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. బైబిల్ ఎలా చెప్తూ ఉన్నది చూడండి. 6వ విషయం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, మండల సందులలో దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? చూడండి ప్రియులారా, 6వదిగా గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం. చూడండి ప్రియులారా, 7 ఏండ్ల శ్రమలలో ఎవరైతే విడవబడతారో, యేసుని ఆరాధించని వారు, యేసును పూజించిన వారు, యేసు ప్రభువుని మరి నమ్మని వారు, నమ్మి సరిగా జీవించిన వారు, 7 ఏండ్ల మహాశ్రమలో రాకడలో మిగిలిపోయినటువంటి ఆ కోట్లాది మందికి గొర్రెపిల్ల 7 సంవత్సరాలు భయంకరమైన ఉగ్రత దినాలు. 7 ఏండ్ల శ్రమలలో తల్లి జాడ పిల్లక లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పొట్టుకొకరై తిరిగి ఏడ్చి అంగలార్చేటువంటి దినాలు అవి ప్రియమైన దేవుని పిల్ల. అందుకనే
వారు యొక్క బండలతోనూ కొండగోహలతోనూ చెప్తారట, మమ్మలను ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుండి మరుగు చేయి, కాపాడమని. కానీ ప్రియులారా, అది అసాధ్యం. భయంకరమైనటువంటి శ్రమకాలం అది. ప్రియులారా, 7 ఏండ్లు ఘోరమైన శ్రమలు. ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది, విడవబడితే అంత భయంకరమైన శ్రమలు మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఆలోచన చేయండి. మనం ఎగిరిదమా అని ఒక భక్తుడు అంటాడు. మేఘములోనికి మనం వెళ్ళకపోతే మనము విడవబడతాం. విడవబడ్డామంటే ఘోరమైన శ్రమలు 3 విధాలుగా ఉన్నాయి. గొర్రెపిల్ల ఉగ్రత దినాలు 7 ఏండ్లు. ఒకటి బోరలు, 7 బోరలు, అదొక రకమైన శ్రమ. రెండవది 7 ముద్రలు, ప్రియులారా, అదొక శ్రమ. మూడవది 7 పాత్రలు. ఈ ఒక్కొక్క పాత్ర కొమ్మరించబడుతున్నప్పుడు ఒక్కొక్క తెగులు భూమి మీదకి వస్తున్నట్లుగా మనం చూస్తాం. అటువంటి మహా ఉగ్రత నుండి మనము తప్పించబడాలంటే మన ముందున్న గమ్యం ఒకటే, ప్రభు కొరకు జీవిస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. ఎత్తబడిన వారు 7 ఏండ్లు మహా విందులో ఉంటారు. విడబడిన వారు 7 ఏండ్ల శ్రమలు అనుభవిస్తారు. అందుకనే దీనికి ఏమని పేరు పెట్టారంటే, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినము వచ్చి ఉన్నది. ప్రియులారా, 7వ అంశంలోనికి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 22. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక 7వ అంశాన్ని నేను చెప్తున్నాను. గొర్రెపిల్ల సింహాసనం. పరలోకములో ఒక సింహాసనం ఉన్నది, అది అత్యున్నత సింహాసనము. ఆ సింహాసనమునందు ప్రభు ఈ లోకములో జయించి ఆయన ఆ తండ్రి తన యొక్క సింహాసనం కూర్చున్నబెట్టుకున్నాడట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనములో వ్రాయబడి ఉన్నది, నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనమునందు ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు లోకములోకి వచ్చిన తర్వాత ఆయన జయించాడు, లోకమును జయించాడు. ప్రభునందు ప్రియులారా, లోకమనగా శరీరాశ నేతల జీవడమ్మను జయించాడు. అలాగే సాతానును జయించాడు. మరణ బలం కలిగిన సాతానును ఓడించాడు సిలువలో. ప్రియులారా, దాని బలాన్ని తీసివేశాడు. ఇప్పుడు ఆయన జయశీలుడు, జయించి పరలోకానికి వెళ్ళి తండ్రి ఇచ్చిన సింహాసనం కూర్చున్నాడు. మనం కూడా ఆయన వలె ఎవరైతే ప్రభునందు ప్రియులారా లోకమును సాతానును మరణమును జయిస్తారో ప్రభునందు ప్రియులారా, వారు రేపొద్దున ఆయన సింహాసనాన్ని కూర్చుంటారు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ మనకి చాలా సంగతులు చెప్తుంది. మరి అపోస్తులైనటువంటి యోహాను గారు, శిష్యుడైన యోహాను గారు అంటారు, లోకమును జయించిన విషయము మీ విశ్వాసం అంటాడు. ప్రియులారా, ఇది లోకాన్ని మనం జయించాలంటే దేవుని పట్ల అపారమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. జయం దైవజనులు అన్నారు, జయము రాకపూర్వమే జయమును జనులకు జయము, స్తుతించే వారికి జయము, ప్రకటించే వారికి జయము, ప్రార్థించే వారికి జయము. అవును ప్రియులారా, మనము లోకమును జయించాలి. ఈ శరీరాశలు, నేత్రాజీవడము అనే పాపములను మనం జయించాలంటే మనము విశ్వాసం కలిగి ప్రభు కొరకు బ్రతికితే మనం జయించగలుగుతాం. రెండవదిగా సాతానును జయించాడు. ప్రభునందు ప్రియులారా, మరణ బలం కలిగిన వాడు ఆ మరణపు ముళ్ళు విరిచేశాడు. ప్రభు పునరుత్థానుడై ఉన్నాడు. అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరైతే జయిస్తారో ఆ జయించిన వారు ప్రభు ఎలాగైతే తండ్రి సింహాసనం కూర్చున్నాడో జయించేవాడు పొద్దున్న సింహాసనం కూర్చుంటాడు. సింహాసనం అనగా ఏమిటి? అధికారం, కిరీటము, సింహాసనం, అధికారాన్ని ప్రభు మనకిస్తాడు. రేపొద్దున 1000 ఏండ్ల పరిపాలన ప్రభు రాజులకు రాజుగా పరిపాలిస్తాడు ప్రపంచాన్ని. మనం రాజులుగా పరిపాలిస్తాం. రేపు పరలోకములో యుగ యుగములు మనం పరిపాలిస్తామని ప్రార్థన గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, 4వ వచనంలోను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, రేపొద్దున్న ఎవరు జయిస్తారో
ఆ జయశీలులకు ప్రభు ప్రక్కన కూర్చుండే గొప్ప భాగ్యం. గొర్రెపిల్ల సింహాసనం. నేను ముగిస్తున్నాను. ఇది 7వ అనుభవం. కాబట్టి లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల కలవరి సిలువలో. ఆ గొర్రెపిల్లకు 7 అనుభవాలు మనం చూస్తాం. గొర్రెపిల్ల రక్తం మనలను శుద్ధి చేస్తూ ఉంది. రెండవది గొర్రెపిల్ల జీవ గ్రంథం. రేపు పరలోకములో మనం ప్రవేశించాలంటే ఈ జీవ గ్రంథములో మన పేర్లు ఉండాలి. మూడవదిగా గొర్రెపిల్ల కీర్తన. రేపు పరలోకం చేరిన వారు గొర్రెపిల్లను, రేపు మోషే గారి కీర్తన పాతన భక్తులు, క్రొత్తమైన భక్తులు ఈ గొర్రెపిల్ల కీర్తన ఏంటో రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మనం పాడతాం, ప్రభుని ఆరాధిస్తాం. ఇది గొప్ప భాగ్యము. మరి ఇది మూడవది. నాలుగవదిగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకు ఆయన భార్య తను సిద్ధపరుచుకుంది. మన భార్యగా ఆ అమూల్యమైనటువంటి అంతస్తుకు మనం సిద్ధపడాలి. వధువు సిద్ధపాటు. ఇక ప్రియులారా, 5వదిగా గొర్రెపిల్ల పెండ్లి విందు. ఆ విందు కొరకు మనం సిద్ధపడాలి. 6వదిగా ప్రభునందు ప్రియులారా గమనించినట్లయితే గొర్రెపిల్ల మహోగ్రత దినము వచ్చుచున్నది. 7 మహాశ్రమ కాలం వచ్చిన మాటలు. 7వదిగా గొర్రెపిల్ల సింహాసనం. ఇచ్చి భాగ్యములను సంపాదించుకొని ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడ మేఘమెక్కి యుగ యుగాలు ఆయన ఆరాధించచ్చు జీవించగలిగిన మహిమానుభవమైనటువంటి ఆ గొప్ప అంతస్తులోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ఈ మాటలు దీవించి మమ్మల్ని అందరినీ ఇచ్చి అనుభవంలోనికి సిద్ధపరిచి మహిమ పొందుతాను. త్వరగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.